విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏబిసిడిఎఫ్ అనే కొత్త టెక్నిక్ ద్వారా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ఏబిసిడిఎఫ్ అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తయిన పనిని తెలియజేటకు మనం ఈ టెన్స్ని వాడుతుంటాం. సూత్రం వచ్చేసి సబ్జెక్ట్ తర్వాత షెల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్ తీసుకొని V3 తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఏబిసిడిఎఫ్ అనే టెక్నిక్ ద్వారా ఈ టెన్స్లో ఉండే 6 రకాల వాక్యాల యొక్క నిర్మాణాన్ని నేర్చుకుందాం. ఏ పాజిటివ్ సెంటెన్సెస్, యూ విల్ హ్యావ్ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ టుమారో, మీరు రేపు ఈ సమయానికల్లా లంచ్ తీసుకొని ఉంటారు. బి నెగటివ్ సెంటెన్సెస్, యూ విల్ నాట్ హ్యావ్ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ టుమారో, మీరు రేపు ఈ సమయానికల్లా లంచ్ తీసుకొని ఉండరు. సి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, విల్ యూ హ్యావ్ టేకన్ లంచ్ బై దిస్ టైమ్ టుమారో, మీరు రేపు ఈ సమయానికల్లా లంచ్ తీసుకొని ఉంటారా. డి నెగటివ్ ఎస్ నో క్వశ్చన్స్, won't you have taken lunch by this time tomorrow, మీరు రేపు ఈ సమయానికల్లా లంచ్ తీసుకొని ఉండారా. ఈ పాజిటివ్ WH క్వశ్చన్స్, why will you have taken lunch by this time tomorrow, మీరు రేపు ఈ సమయానికల్లా లంచ్ ఎందుకు తీసుకొని ఉంటారు. ఎఫ్ నెగటివ్ WH క్వశ్చన్స్, why won't you have taken lunch by this time tomorrow, మీరు రేపు ఈ సమయానికల్లా లంచ్ ఎందుకు తీసుకొని ఉండారు. సో మీరు ఇవే వాక్యాలను షీ అనే సబ్జెక్ట్ తీసుకొని 6 రకాలుగా నిర్మించి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇంతటితో సెలవు.